హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 19 నవంబర్ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. మొత్తం ఈరోజు 14 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఆర్టికల్ పాలసీ లేదా పాలిటీ కిందికి వస్తుంది. నేషనల్ ఫార్మసీ కమిషన్ బిల్లు అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్స్ వాళ్ళు ప్రతిపాదించిండు. సో నేషనల్ ఫార్మసీ కమిషన్ బిల్లు 2023 మనకి వార్తల్లో ఉన్నది. ఈ పార్లమెంట్ సెషన్లో ప్రవేశపెట్టి నేషనల్ ఫార్మసీ కమిషన్ని, జాతీయ ఫార్మసీ కమిషన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు చెప్పినారు. సో మనకి ఈ బిల్లు అనేది దేన్ని రీప్లేస్మెంట్ చేస్తుంది? ఇటువంటి చట్టం మనకి వార్తల్లో ఉన్నప్పుడు ఈ చట్టం అనేది ఏ చట్టం స్థానంలో తీసుకొస్తున్నామని చెప్పేసి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. 1948 ఫార్మసీ యాక్ట్ ఈ చట్టాన్ని రిప్లేస్మెంట్ చేస్తూ ఈ నేషనల్ ఫార్మసీ కమిషన్ బిల్లు 23 అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ప్రతిపాదించారు. సో దీని ప్రకారము ఏం చేస్తున్నామంటే నేషనల్ ఫార్మసీ కమిషన్ని ఏర్పాటు చేస్తున్నాము. భారతదేశంలో ఫార్మసీ ఎడ్యుకేషన్ యొక్క నియంత్రణ కోసము, పర్యవేక్షణ కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుంది. సో ఫార్మసీ మీద మరింత క్వాలిటీ కోసం అని చెప్పేసి నేషనల్ ఫార్మసీ కమిషన్ ఏర్పాటు చేస్తున్నాము. దేని స్థానంలో అంటే 1948 ఫార్మసీ యాక్ట్ ప్రకారము ఏర్పాటు చేయబడ్డ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో నేషనల్ ఫార్మసీ కమిషన్ ఏర్పాటు చేస్తున్నాము. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1948 చట్టము ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తే 2023 చట్టము నేషనల్ ఫార్మసీ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. దీని యొక్క కూర్పు ఎలా ఉంటుందంటే ఈ నేషనల్ ఫార్మసీ కమిషన్కి ఒక చైర్పర్సన్ ఉంటాడు, ఒక 13 మంది ఎక్స్ అఫిషియో పర్సన్స్ ఉంటారు, అంటే పదవిరీత్యా మెంబర్షిప్ వస్తుంది. ఇంకొక 14 మంది పార్ట్ టైం మెంబర్స్ ఉంటారు. సో 1+13+14 అని చెప్పేసి ఈ బిల్లే మనకి ఇంకా చట్టం కాలేదు. బట్ మనకి టీఎస్పీఎస్సీ ట్రెండ్ ఏంటి అంటే బిల్లు రూపంలో ఉన్నప్పుడే తొందరపడి ప్రశ్న అయితే ఇస్తుంది. రైట్, ఇది ఫస్ట్ ఆర్టికల్ నేషనల్ ఫార్మసీ కమిషన్ బిల్లు అని చెప్పేసి పిలుస్తాం. సో రెండవ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023ని రాష్ట్రపతి ఆమోదించారు. ఇది 31 అక్టోబర్ 2023 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వెరీ ఫేమస్. దీని ప్రకారము కన్క్లూజివ్ ల్యాండ్ టైటిలింగ్ని కల్పించిన తొలి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. మన టీఎస్పీఎస్సీ అయినప్పటికీ కంపల్సరీ ఇది అధ్యయనం చేయాలి. ఏంటి కన్క్లూజివ్ ల్యాండ్ టైటిలింగ్? సో కన్క్లూజివ్ ల్యాండ్ టైటిల్ని అందించిన వెరీ ఫస్ట్ స్టేట్ భారతదేశంలో అంటే కేవలము ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉన్నది. సో వాట్ ఈస్ ద కన్క్లూజివ్ ల్యాండ్ టైటిల్ అంటే? సో మనకి ఇన్ఫ్యాక్ట్ దీని ద్వారా ఒక టైటిల్ మనకు ల్యాండ్ టైటిల్ వచ్చినట్లయితే, సో భూమి పట్టా వచ్చినట్లయితే ఇన్ఫ్యాక్ట్ దీనికి గవర్నమెంటే, సో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అనేది పూర్తి రెస్పాన్సిబిలిటీ వహిస్తుంది. భూమి యజమాన్య హక్కులు ఇస్తే ఈ టైటిల్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో అతనికి గవర్నమెంట్ అనేది బాధ్యత వహిస్తుంది. ఒకవేళ ఈ ల్యాండ్ టైటిల్ పట్ల ఎవరికైనా అభ్యంతరం ఉంటే 2 ఏళ్ల లోపు ఫిర్యాదు చేయవచ్చు. ఎక్కడ ఫిర్యాదు చేయవచ్చు? మనకి జిల్లా స్థాయిలో జిల్లా ట్రిబ్యునల్ ఉన్నది, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ట్రిబ్యునల్ ఉన్నది. ఈ రాష్ట్ర ట్రిబ్యునల్ తీర్పు పట్ల అభ్యంతరం ఉన్నట్లయితే మనం నేరుగా హైకోర్టులో మాత్రమే అప్పీల్ చేయవచ్చు. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో మనము మెజిస్ట్రేట్ కోర్టులలో అప్పీల్ చేయరాదు అని చెప్పేసి ఈ చట్టం చెప్తుంది. సో కన్క్లూజివ్ ల్యాండ్ అంటే మనకి నిశ్చయాత్మకమైన యజమాన్య హక్కులు అని చెప్పేసి తెలుగులో పిలుస్తాం. ఒకసారి నీకు టైటిల్ ఇవ్వబడింది అంటే నువ్వు టైటిల్ హోల్డర్ అయినవంటే ఇంకా నీదే భూమి, ఎవరు కూడా నీ మీద ఫిర్యాదు చేయడానికి వీల్లేదు. ఫిర్యాదు చేసినప్పటికీ గవర్నమెంటే రెస్పాన్సిబిలిటీ వహిస్తుంది. ఇంకోటి, సో ఇన్ఫ్యాక్ట్ సమ్ ఎక్స్ అనే వ్యక్తికి ఏపీ గవర్నమెంటు 2 ఎకరాలకు ల్యాండ్ టైటిల్ ఇచ్చింది. నాకు అభ్యంతరం ఉంటే నేను వ్యక్తి మీద కేసు వేయరాదు. జిల్లా ట్రిబ్యునల్ కావచ్చు, రాష్ట్ర ట్రిబ్యునల్ కావచ్చు, ఇంకా సాటిస్ఫై కాకుంటే హైకోర్టు కావచ్చు. ఎవరి మీద కేసు వేయాలి? నేను ప్రభుత్వంతో మాత్రమే కేసు వేయాలి. సో ప్రభుత్వం మీదనే వేయాలి. వై? బికాస్ కన్క్లూజివ్ ల్యాండ్ అంటే మనకు అదే అర్థం వస్తుంది. పూర్తిగా గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ వహిస్తుంది ఆ భూమి యొక్క యజమాన్యం పట్ల. సో ఇది భారతదేశంలో ఫస్ట్ చట్టం అని చెప్పేసి పిలుస్తాం. నీతి ఆయోగ్ ఇంతకుముందు సిఫార్సు చేసింది కన్క్లూజివ్ ల్యాండ్ టైటిల్ని కల్పించమని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు సిఫార్సు చేస్తే ప్రజెంట్ ఫస్ట్ రాష్ట్రం ఏపీ అయితే ఆమోదించింది.
ఇప్పుడు మనకి భూ యాజమాన్యం మీద తగాదాలు లేదా వివాదాలు రాకుండా ఉండేందుకు నీతి ఆయోగ్ ఈ సిఫార్సు చేయడం జరిగింది. సో చట్టం పేరేంటి మనకి ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. రాష్ట్రపతి ఆమోదించారు. ఏ డేట్ నుంచి అమల్లోకి వస్తుంది? 31 అక్టోబర్ నుంచి అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ మనకి గెజెట్లో ప్రచురించింది. దీని ప్రకారం కన్క్లూజివ్ ల్యాండ్ టైటిల్ ఇవ్వబడుతుంది. ఇటువంటి టైటిల్ వెరీ ఫస్ట్ టైం ఏపీ గవర్నమెంట్ ఇచ్చింది. దీని ప్రకారం గవర్నమెంట్ పూర్తి రెస్పాన్సిబిలిటీ వహిస్తుంది. ఒకవేళ మనం కేసు వేయాలనుకుంటే వ్యక్తి మీద వేయరాదు, టైటిల్ హోల్డర్ మీద వేయరాదు, కేవలము గవర్నమెంట్ మీద కేసు అయితే వేయొచ్చు. ఎందుకోసం అంటే రెస్పాన్సిబిలిటీ మనకి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి. ఇవి 2 ఆర్టికల్స్ అనేవి మనకి వార్తల్లో ఉన్నాయి. పాలిటీ కిందికి వస్తుంది. ఫస్ట్ది గవర్నమెంట్ పాలసీ కిందికి కూడా వస్తుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ ఇన్ఫ్యాక్ట్ జాగ్రఫీ కిందికి వస్తుంది. న్యూ పంబన్ బ్రిడ్జి అని చెప్పేసి వార్తల్లో ఉంది. మనం ఇంతకుముందు దీన్ని డిస్కస్ చేసినాం ఒకసారి. సో న్యూ పంబన్ బ్రిడ్జిని ప్రధానమంత్రి గారు నెక్స్ట్ మంత్ దీన్ని ప్రారంభిస్తారట. సో మనకి వార్తల్లో వచ్చింది పిఐబి న్యూస్ కాబట్టి దీన్ని డిస్కస్ చేయాలి. న్యూ పంబన్ బ్రిడ్జి అనేది ఏంటి అంటే, సో మనకు పాంబన్ ద్వీపంలో ఉన్న రామేశ్వరము, ఈ రామేశ్వరమును ఇన్ఫ్యాక్ట్ తమిళనాడు యొక్క ప్రధాన భూభాగానికి మధ్య వంతెన కనెక్షన్ కోసం అని చెప్పేసి ఇది ఒక సీ బ్రిడ్జ్, సముద్ర వంతెన. సో మన సముద్రం మీద ఇన్ఫ్యాక్ట్ ఈ రైలు వంతెన ఇది ఇన్ఫ్యాక్ట్. సో ఫస్ట్ సీ బ్రిడ్జ్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు నిర్మాణం చేశారు. 78 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఇవంతా ఫ్యాక్ట్ బిట్స్ అనేది టీఎస్పీఎస్ ఫోకస్ చేస్తుంది. బట్ ఇది భారతదేశంలో ఫస్ట్ వర్టికల్, సో గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్, సముద్రం మీద వంతెన కాబట్టి. సో మనకి ఇన్ఫ్యాక్ట్ బటన్ నొక్కితే ఇది ఇటు లేస్తుంది. సో లేస్తే మనకి ఈజీగా పడవలు ఇటువైపు వెళ్ళొచ్చు. సో వర్టికల్ లిఫ్ట్ చేయబడ్డ ఫస్ట్ సీ బ్రిడ్జ్ అని చెప్పేసి న్యూ పాంబన్ బ్రిడ్జ్ని పిలుస్తాం. దీన్ని రైల్వే వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇది 1914లో పాంబన్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఇంతకుముందు ఉండే, దీనికి ప్యారలల్గా నిర్మాణం చేస్తున్నారు. బట్ ఇది వర్టికల్ లిఫ్టెడ్ కాదు, ఇది వర్టికల్ లిఫ్టెడ్. సో 2 సేమే. 2 పాంబన్ బ్రిడ్జ్ 1914లో ఉన్నది. దీన్ని రిప్లేస్మెంట్ చేసేందుకు న్యూ పాంబన్ బ్రిడ్జ్ అని చెప్పేసి రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు తీసుకొచ్చినారు. సో 78 km అని చెప్పేసి దాని యొక్క పొడవు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది భారతదేశంలో ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫ్యాక్ట్ బిట్టు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, పెద్దగా ఇబ్బంది అయితే మనకి ఏమీ లేదు. రామేశ్వరం నుంచి తమిళనాడు యొక్క ప్రధాన భూభాగానికి మధ్య కనెక్షన్ కోసం అని చెప్పేసి దీన్ని నిర్మాణం చేస్తున్నాము. నెక్స్ట్ స్పేస్ కిందికి వస్తుంది స్టార్షిప్. ఇది 2వసారి స్పేస్ ఎక్స్ సంస్థ, ఇది మనకు ఎలన్ మాస్క్ ఉన్నట్టుగా ఆయన యొక్క సంస్థ ఏంటి స్పేస్ ఎక్స్. సో ఈ సంస్థ ప్రయోగించింది. అన్ఫార్చునేట్లీ సెకండ్ టైం కూడా ఫెయిల్ అయిపోయింది. ఒకవేళ సక్సెస్ అయినట్లయితే ప్రపంచంలోని అతి శక్తివంతమైన రాకెట్, అతిపెద్ద రాకెట్ స్టార్షిప్ అని చెప్పేసి పిలిచే వాళ్ళం. కానీ ప్రజెంట్ కూడా మనకి నాసా యొక్క స్పేస్ లాంచ్ సిస్టమ్ అని చెప్పేసి ఇంతకుముందు ఆర్టెమిస్ 1ని తీసుకెళ్ళింది మనకు. సో అది ప్రజెంట్ యాజ్ అండ్ టుడే ప్రపంచంలో శక్తివంతమైన రాకెట్ ఏంటి అంటే స్పేస్ లాంచ్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ అయినట్లయితే స్పేస్ ఎక్స్ యొక్క స్టార్షిప్ అనేది అత్యధిక పెద్ద రాకెట్గా రికార్డు సృష్టించేది. బట్ ఫెయిల్ అయిపోయింది. అయితే మనకు స్టార్షిప్ అనగా రాకెటే కాదు, ఇక్కడ రెండింటి కలయిక. ఇందులో స్పేస్ క్రాఫ్ట్ కూడా ఉంటుంది మనకి. సో స్పేస్ క్రాఫ్ట్ ఉంటుంది ప్లస్ రాకెట్ ఉంటుంది. రాకెట్ మనకి ఫెయిల్ అయిపోయింది. సక్సెస్ఫుల్ అయినట్లయితే స్పేస్ క్రాఫ్ట్ కూడా 2వ దశలో మనకి ప్రయోగించేటోళ్ళు. బట్ అన్ఫార్చునేట్లీ రాకెట్ అయితే మనకి ఫెయిల్ అయిపోయింది. సో ఈ స్పేస్ క్రాఫ్ట్ ఎందుకోసం అంటే అంగారకుడు మీదకి కావచ్చు లేదా చంద్రుడి మీదకి కావచ్చు సిబ్బందిని పంపేందుకు లేదా సామాగ్రిని పంపేందుకు ఉద్దేశించబడ్డ అంతరిక్ష నౌక ఈ స్టార్షిప్ స్పేస్ క్రాఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ అమెరికా అనేది ఆర్టెమిస్ ప్రోగ్రాంలో భాగంగా చంద్రుడి మీదకి ఫస్ట్ ఉమెన్ని పంపేందుకు ప్రయోగిస్తుంది కదా, అందులో ఈ స్టార్షిప్ను ఉపయోగిద్దామని చెప్పేసి అనుకుంటుంది. అది సక్సెస్ఫుల్ అయితేనే ఆర్టెమిస్ 3 ప్రోగ్రామ్ 4 ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంటుంది. లేకుంటే వాళ్ళు తమ నౌకనే ఉపయోగించుకొని ప్రయోగించుకుంటారు. బట్ యాజ్ అండ్ టుడే ఒక ప్లాన్ ఏంటి అంటే నాసా యొక్క ప్లాను ఈ స్టార్షిప్ను ఉపయోగించి చంద్రుడి మీదకి ఫస్ట్ మహిళని పంపేందుకు ప్రయోగాలు చేస్తుంది. ఒకవేళ సక్సెస్ కానట్లయితే స్టార్షిప్ అనేది ఆలోగా సో స్పేస్ లాంచ్ సిస్టమ్ను ప్రయోగిస్తామని చెప్పేసి నాసా అనేది మనకు ట్వీట్ చేయడం జరిగింది. ఇది వార్తల్లో ఉంది. స్టార్షిప్ అనగా స్పేస్ క్రాఫ్ట్ ఉంది ప్లస్ రాకెట్ ఉన్నది. ఇప్పుడు కంప్లీట్గా సెకండ్ టైం కూడా మనకి ఫెయిల్ అయిపోయింది. గతంలో ఏప్రిల్లో డిస్కస్ చేసినాం మనం, ఇదే మళ్ళీ డిస్కస్ చేసినాం ఇప్పుడు. సో స్టార్షిప్ అనగా ఏంటి అంటే స్పేస్ క్రాఫ్ట్ ప్లస్ రాకెట్ యొక్క సంయుక్త ప్రాజెక్టే
స్టార్ షిప్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఎలన్ మస్క్కి అన్నీ స్టార్ షిప్ అని చెప్పేసి స్టార్ లింక్ అని చెప్పేసి ఉంటుంది, అదేమో శాటిలైట్ కోసం పనిచేస్తుంది. సో నెక్స్ట్ మనకు WHO మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు ట్రెడిషనల్ మెడిసిన్ విషయంలో. సో ఈ సాంప్రదాయ వైద్య విషయంలో గ్లోబల్ స్ట్రాటజీ ఎలా ఉండాలని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకున్నారు. అది 2025 నుంచి 34 వరకు అమల్లో ఉంటుందట. ఇదేంటిది? ట్రెడిషనల్ మెడిసిన్ ఫర్ గ్లోబల్ స్ట్రాటజీ అని చెప్పేసి ఉన్నది. సో గ్లోబల్ స్ట్రాటజీ ఎలా ఉండాలని చెప్పేసి ట్రెడిషనల్ మెడిసిన్ మీద WHO మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, నాట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇటువంటివి మనం ఫోకస్ చేయాలి. సో మెడిసిన్ అనగానే మనకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్గా వెళ్ళిపోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ను WHO వాళ్ళు ఈ గ్లోబల్ స్ట్రాటజీ ఎలా ఉండాలని చెప్పేసి ఒప్పందం చేసుకున్నారు. దేని విషయంలో గ్లోబల్ స్ట్రాటజీ అంటే ట్రెడిషనల్ మెడిసిన్ విషయంలో. సో మీరు ఆన్సర్ చేయండి. ఈ ట్రెడిషనల్ మెడిసిన్ కోసం ఒక గ్లోబల్ సెంటర్ని WHO అండ్ ఇండియా సంయుక్తంగా ఎక్కడ ప్రారంభించింది? అది వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. ట్రెడిషనల్ మెడిసిన్ కోసము గ్లోబల్ సెంటర్ని WHO భారత ప్రభుత్వం సంయుక్తంగా ఏ ప్రాంతంలో ప్రారంభించింది? ఇది ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ మనకి ఇండియా ప్లస్ ఆస్ట్రేలియా మధ్య ఈ నవంబర్ 19 ఈ 20 మధ్య రేపటి వరకు 2+2 డైలాగ్ జరుగుతుంది. ఇది సెకండ్ది. సో 2+2 అంటే మనం డిస్కస్ చేసినాము, అమెరికాతోనే ఉన్నది, రష్యాతోని ఉన్నది, జపాన్తోని ఉన్నది, యూకేతో ఉన్నది, ఇప్పుడు ఆస్ట్రేలియాతో, మొత్తం మనకి 6 కంట్రీస్తోని ఉన్నది. సో క్వాడ్ కంట్రీస్లో ఉన్న 3 కంట్రీస్, ఈ 3 కాకుండా రష్యా ప్లస్ యూకే అని చెప్పేస్తుంది. అంటే ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా క్వాడ్ కంట్రీస్, ఆ 3తో 2+2 డైలాగ్ సమ్మిట్ ఉన్నది మనకి. సో రష్యా ప్లస్ యూకే అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఈ 2+2లో ఎవరు వస్తారు అంటే ఇండియా తరపున మనకి సో రక్షణ శాఖ మంత్రి ఎవరున్నారు? రాజ్నాథ్ సింగ్. ఇతని కౌంటరు ఆస్ట్రేలియా తరపున ఇన్ఫ్యాక్ట్ రక్షణ శాఖ మంత్రి ఎవరు అంటే రిచర్డ్స్ మార్సెల్. నెక్స్ట్ విదేశాంగ శాఖ మంత్రి అని చెప్పేసి 2+2లో ఇండియా తరపున జైశంకర్ ఉంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ తరపున పెన్నీ వాంగ్ అని చెప్పేసి ఉన్నాడు. సో పెన్నీ వాంగ్ అంటే మొత్తం మీద అమెరికా తరపున ఆస్ట్రేలియా తరపున రిచర్డ్స్ మార్నెల్ ప్లస్ పెన్నీ వాంగ్ వస్తే ఇండియా తరపున రాజ్నాథ్ సింగ్ ప్లస్ జైశంకర్ గారు హాజరవుతారు. ఈరోజు మనకి వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతుంది. సో 240 స్కోర్ ఎంతో ఇండియా చేసింది మొత్తం మీద. సో ఇన్ఫ్యాక్ట్ ఆ మ్యాచ్కి కూడా ఈ రిచర్డ్స్ మార్నెల్ మన డిఫెన్స్ మినిస్టరు, అమెరికా యొక్క డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా అని చెప్పేసి పిలుస్తాం. ఈ పెన్నీ వాంగ్ ఇద్దరు కూడా మ్యాచ్ లైవ్ చూస్తున్నారు దగ్గరుండి. సో ఇది మనకు వార్తల్లో ఉంది 2+2 డైలాగ్. ఏమైనా ఒప్పందాలు కుదిరితే మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఆల్ షిఫా ఆసుపత్రి వార్తల్లో ఉంది. సో ఆల్ షిఫా ఆసుపత్రి ఇన్ఫ్యాక్ట్ ఇది ఎక్కడ అని చెప్పేసి వస్తుంది? ఇది ప్రజెంట్ మనకి గాజా స్ట్రిప్లో ఉంది. సో ఇది గాజా మనం డిస్కస్ చేసినాం, ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా వార్ లోపల మళ్ళీ అవసరం లేదు. సో ఇక్కడ ఉన్న గాజా స్ట్రిప్లో ఉన్న ఈ ఆల్ షిఫా ఆసుపత్రి మీద ఇజ్రాయెల్ దాడి చేసింది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఆల్ షిఫా ఆసుపత్రిలో ఉన్నటువంటి అందరూ కూడా బయటకి వెళ్ళిపోతున్నారు. ఈ ఆసుపత్రి ఖాళీ అవుతుందని చెప్పేసి మన ఈనాడు ఆర్టికల్ ఈరోజు ఇవ్వడం జరిగింది. సో మనం ఏం డిస్కస్ చేయాలి ఇక్కడ అంటే సో ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ అనేది అంతర్జాతీయ మానవత్వ చట్టాన్ని ఉల్లంఘన చేసిందా అంటే లేదని చెప్పవచ్చు. వై? బికాస్ జనరల్గా మనకు అంతర్జాతీయ మానవ చట్టం ప్రకారం ఏంటి అంటే సో ఆసుపత్రి మీద దాడి చేయొద్దు. మరి ఇక్కడ చేసిందిగా అంటే ఇజ్రాయెల్ వాదన ఏంటి అంటే ఈ ఆల్ షిఫా ఆసుపత్రి కింద అండర్ గ్రౌండ్లో ఈ హమాస్ లేదా పాలస్తీనా, సో హమాస్ అనేది ఉగ్రవాద సంస్థ కదా, వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్ ఉన్నది. సో వీళ్ళు ఆసుపత్రిలో ఉన్న ఈ రోగులు వైద్యుల్ని అడ్డం పెట్టుకొని దాడి చేస్తున్నారని చెప్పేసి ఇజ్రాయెల్ ఆరోపించి సో ఇది రక్షణ కిందికి రాదు అని చెప్పేసి దాడి చేయడం జరిగింది. బట్ వాస్తవంగా ఇజ్రాయెల్ ఏం చేయాల్సి ఉండే అంటే అకస్మాత్తుగా దాడి చేయకుండా ఫస్ట్ హెచ్చరిక జారీ చేయాలి. ఇక మేము దాడి చేస్తున్నాం ఆసుపత్రి మీద, ఈ వైద్యులు కానీ ఈ రోగులు కానీ క్షేమంగా బయటకు వెళ్ళేందుకు సమయం ఇచ్చి దాడి చేయాల్సి ఉండే. అటువంటి హెచ్చరికలు ఏం జారీ చేయలేదు, దాడి చేయడం జరిగిందని చెప్పేసి మనకు ఆర్టికల్ చెప్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి? ఆల్ షిఫా ఆసుపత్రి అనేది గాజా స్ట్రిప్లో ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ ఆ ప్లేసెస్ న్యూస్ కిందికి వస్తుంది. నెక్స్ట్ మనోహర్ పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డు అని చెప్పేసి గోవా ప్రభుత్వం వెరీ ఫస్ట్ టైం ప్రవేశపెట్టింది.
సో మనోహర్ పారికర్ అవార్డు, యువ శాస్త్రవేత్త అవార్డు. ఇది వెరీ ఫస్ట్ టైం గోవా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికి 5 లక్షల నజరాన అయితే ఇస్తారట. ఇన్ఫ్యాక్ట్ ఈ అవార్డు ఎవరికి వచ్చిందంటే మాధవ్ రాజ్కి వచ్చింది. సో మాధవ్ రాజ్ ఈయన ఎవరు అంటే ఇస్రో యొక్క శాటిలైట్ సెంటరు యూఆర్ రావు సెంటర్ అని చెప్పేసి ఉంటుంది బెంగళూరులో, దానిలో పనిచేస్తాడు. చంద్రయాన్ 3లో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి. అందుకోసం అని చెప్పేసి మనోహర్ పారికర్. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే మాధవ్ రాజ్కి. మాధవ్ రాజ్ ఎవరు? చంద్రయాన్ 3లో కీలక పాత్ర పోషించాడు. యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో పనిచేస్తాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి, సో ఈ సాహిత్యంలో ఒక ప్రైజ్ ఉన్నది, జేసీబీ ప్రైజ్ అని చెప్పేసి ఇండియానే ఇస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రైజు ఎవరికి వచ్చింది? పెరుమల్ మురుగన్కి వచ్చింది, తమిళ రచయిత. సో పెరుమల్ మురుగన్కి వచ్చింది. ఈయన పుస్తకం పేరు మనకి ఫైర్ బర్డ్ అని చెప్పేసి ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ తెలుగు కాదు, ఇది తమిళ పుస్తకము. దీని ఇంగ్లీష్లోకి జనని కన్నన్ అనే రచయిత అనువాదం చేస్తాడు. సో ఆయనకు కూడా అవార్డు పంచుకోవడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఫైర్ బర్డ్ అనే పుస్తకం అనే తమిళ్లో ఉన్నది, పెరుమల్ మురుగన్ రాసిండు, జేసీబీ ప్రైజ్ వచ్చింది. ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి మార్చింది ఎవరు అంటే సో జనని కన్నన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, జనని కన్నన్. సో ఇద్దరి పేర్లు మనకి అవసరమే, పెరుగల్ మురుగన్ అండ్ జనని కన్నన్. ఇవి పుస్తకాల కిందకి వస్తాయి అండ్ అవార్డ్స్ కిందకి వస్తాయి. అవార్డు పొందిన పుస్తకాలు మనకి ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్లీగా అడుగుతున్నాడు కాబట్టి పుస్తకము ఆ రచయిత పేరు గుర్తుపెట్టుకోవాలి, అనువాదం వ్యక్తి కూడా గుర్తుపెట్టుకోవాలి. జనని కన్నన్ అని చెప్పేసి ఇంగ్లీష్లోకి దీన్ని అనువాదం చేసిండు. 2 మనకి అవార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒక రిపోర్ట్ వార్తల్లో ఉన్నది. సో ఇటువంటి ఫ్యాక్ట్ బిట్స్ అనేవి చదువుకుంటే దాదాపు గుర్తుంటాయి. సో గ్లోబల్ టాలెంట్, ఈ రిపోర్ట్ పేరు ఏంటి? గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ అని చెప్పేసి దీన్ని ఎవ్రీ ఇయర్ ఇన్సీడ్ సంస్థ ఇస్తుంది. సో ఇన్సీడ్ సంస్థ ఏంది మనకి అంటే ఈ బిజినెస్ స్కూల్ యొక్క సమూహము, అన్ని కలిపి ఒక సమూహంగా ఏర్పడ్డాయి, అదే ఇన్సీడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఎవ్రీ ఇయర్ గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ అని చెప్పేసి మనకు ర్యాంకింగ్ ఇస్తుంది. ఫస్ట్ ర్యాంక్ అనేది సింగపూర్కి వచ్చింది, సెకండ్ ర్యాంక్ అనేది స్విట్జర్లాండ్కి వచ్చింది, సో థర్డ్ ర్యాంక్ వచ్చేసి యూఎస్ఏకి వచ్చింది. జనరల్గా మనకి ఇటువంటి ర్యాంకింగ్ అయితే అవసరం లేదు. ఇండియా ర్యాంక్ ఎంత అంటే 103 అని చెప్పేసి, ఇండియా ర్యాంక్ పడిపోతుందని చెప్పేసి ఆర్టికల్ చెప్తుంది. ఈ బ్రిక్స్ దేశాల్లో లాస్ట్ ప్లేస్ ఇండియానే ఉందట ఈ ర్యాంకింగ్ లోపల. బట్ దీన్ని స్కిప్ చేయవచ్చు అంటే 100% బేసిక్గా దీన్ని స్కిప్ అయితే చేయవచ్చు. మనకి పేపర్లో వచ్చిందని చెప్పేసి డిస్కస్ చేయడం తప్పించి పెద్దగా ఇంపార్టెన్స్ లేని ర్యాంకింగ్ అని చెప్పేసి దీన్ని చెప్పొచ్చు. తర్వాత ఒక 3 సమ్మిట్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఇవి ఫ్యాక్ట్ బిట్సే. ఒకటైతే ఇప్పుడు జరుగుతలేదు మనకు, ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అని చెప్పేసి జనవరి మాసంలో హర్యానాలో ఉన్న ఫరీదాబాద్ హోస్ట్ చేస్తుంది. థీమ్ ఏంటి అంటే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ అమృత్ కాల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడుగా జనవరిలో హోస్ట్ చేస్తుంది. ఇంకోటి ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ ఇన్ 2047 సమ్మిట్ కమ్ ఎగ్జిబిషన్ ఇది. సో ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ 2024 అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఈ సమ్మిట్ని ఎందుకు మనం జరుపుతున్నామంటే వెరీ ఫస్ట్ టైం జరుపుతున్నాము. ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ సంస్థ స్థాపించబడి 75 ఇయర్స్ అయింది కాబట్టి, 1947లో స్థాపించినాం కాబట్టి 75 ఇయర్స్ అయింది కాబట్టి జరుపుతున్నాం కాబట్టి ఈ సంస్థ పేరు మనకి అవసరం ఉంటే ఢిల్లీ హెడ్ క్వార్టర్ అని చెప్పేసి పిలుస్తాం. ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా 75 ఏళ్ళు వార్షికోత్సవం సందర్భంగా వెరీ ఫస్ట్ టైం మనము అంతర్జాతీయంగా ఒక ఎగ్జిబిషన్ని స్టార్ట్ చేసినాము. అదే ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ అని చెప్పేసి 2047 అని చెప్పేసి పిలుస్తాం. సో 47 కల్లా ఎలా ఉండాలని చెప్పేసి ఈ సమ్మిట్ మనకు చెప్తుంది. సో ప్రపంచంలో ఉన్న అగ్రగామి ఏవియేషన్ కంట్రీస్ అన్నీ కూడా ఇందులో హాజరవుతున్నాయట. నెక్స్ట్ సంభవ్ 2023 అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఢిల్లీ హోస్ట్ చేస్తుంది. దివ్యాంగుల యొక్క కళాకారుల ప్రదర్శన కోసం అని చెప్పేసి ఎగ్జిబిషన్ అని చెప్పేసి పిలుస్తాం. సంభవ్ అనేది ఏంది? దివ్యాంగుల యొక్క కళాకారుల డెమాన్స్ట్రేషన్ కోసం అని చెప్పేసి దీన్ని కండక్ట్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వెరీ ఫేమస్ వ్యక్తి వార్తల్లో ఉన్నాడు, ఎస్ వెంకట్రమణ్. ఈయన ఆర్బీఐ యొక్క మాజీ గవర్నర్. సో ఆయన పదవీ కాలం అయితే వెరీ ఫేమస్ ఎకానమీ లోపల. ఎస్ వెంకట్రమణ్, సో రమణన్ అని చెప్పేసి పిలుస్తాం. ఆర్బీఐ యొక్క మాజీ గవర్నర్ బిట్వీన్ ది 1990
92 మధ్య పనిచేసిండు. సో మనకి ఏం గుర్తుకు రావాలి ఈయన పదవి కాలం అంటే, ఒకటి ఎల్పిజి సంస్కరణలు ఇతని కాలంలో మనం అమలు చేసుకున్నాము. సో ఎల్పిజి మనకు ఎకనామీ లోపల వస్తుంది. ఈ పివి నరసింహారావు ఉన్నప్పుడు ఎల్పిజి సంస్కరణలు అనేవి రీఫార్మ్స్ మనకు స్టార్ట్ చేసిండు. ప్రైవేటైజేషన్ అని చెప్పేసి, గ్లోబలైజేషన్ అని చెప్పేసి, లిబర్టీ అని చెప్పేసి మనకు వస్తుంది. సో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అని చెప్పేసి తీసుకున్నాము. తర్వాత 1992లో మనకి వెరీ ఫేమస్ స్టాక్ మార్కెట్లో కుంభకోణం అని చెప్పేసి హర్షద్ మెహతా కుంభకోణం జరిగింది. వెరీ వెరీ ఫేమస్ బెస్ట్ ఇది. ఈ హర్షద్ మెహతా కుంభకోణం అనంతరమే సెబీ మనకు ఏర్పడ్డది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ సెబీ యొక్క ప్రజెంట్ మహిళా చైర్పర్సన్ ఎవరు, మీరు ఆన్సర్ చేయండి. అది వెరీ ఫేమస్ క్వశ్చన్. ఎల్పిజి రీఫార్మ్స్ కూడా స్టార్ట్ అయినాయి. స్టాక్ మార్కెట్లో హర్షద్ మెహతా కుంభకోణం అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఈయన కాలంలో జరిగింది. సో ఈ కుంభకోణం అనంతరమే సెబీ మరింత బలోపేతం చేయబడింది అని చెప్పేసి పిలుస్తాం. సో చట్టబద్ధత హోదా మనకి వచ్చింది సెబీకి ఈ కుంభకోణం అనంతరమే. స్టాక్ మార్కెట్ కంట్రోల్ కోసం అని చెప్పేసి సెబీ రెగ్యులేట్ చేస్తుంది భారతదేశంలో. ఇవి ఈరోజు 14 అంశాలు కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ చూస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది నేషనల్ ఫార్మసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు చెప్పినారు. సో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్లేస్లో ఇది వస్తుంది. సెకండ్ది ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి కన్క్లూజివ్ ల్యాండ్ని వెరీ ఫస్ట్ టైం ప్రజలకి ఏపీ గవర్నమెంట్ అందిస్తుంది. ఇది వెరీ ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. ఒకవేళ మనకి అభ్యంతరం ఉంటే 2 ఏళ్ల పాటు మనం ఫిర్యాదు చేయవచ్చు. బట్ వ్యక్తి మీద కాదు, టైటిల్ హోల్డర్ మీద కాదు, ప్రభుత్వం మీద మనం దావా వేయవచ్చు. డిస్ట్రిక్ట్ ట్రిబ్యునల్లో, స్టేట్ ట్రిబ్యునల్లో, ఫైనల్లీ హైకోర్టులో చేయవచ్చు. న్యూ పంబన్ బ్రిడ్జి మనకి వార్తల్లో ఉంది. రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు 78 కిలోమీటర్స్ పరిధి లోపల రామేశ్వరం నుంచి తమిళనాడు యొక్క మెయిన్ ల్యాండ్ కనెక్షన్ కోసం అని చెప్పేసి ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిని రూపొందిస్తున్నారు. స్టార్షిప్ ఫెయిల్ అయిపోయింది. ఇది స్పేస్ క్రాఫ్ట్ ప్లస్ రాకెట్ కలిగి ఉన్నది. యాజ్ అండ్ టుడే నాసా యొక్క స్పేస్ లాంచ్ సిస్టమే శక్తివంతమైన రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ స్ట్రాటజీ 20 నుంచి 34 వరకు WHO మధ్య మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మధ్య ఒప్పందం జరిగింది. ఇండియా ఆస్ట్రేలియా యొక్క 2+2 డైలాగ్ సమ్మిట్ జరిగేందుకు ఢిల్లీకి వచ్చినారు రిచార్డ్ మార్నెల్ అండ్ పెన్నీ వాంగ్ అని చెప్పేసి. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా ఫైనల్ మ్యాచ్ చూస్తున్నారు. ఆల్ షిఫా ఆసుపత్రి అని చెప్పేసి గాజా స్ట్రిప్లో ఉంటుంది. ఇజ్రాయెల్ దాడి చేసింది. మనోహర్ పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డు మాధవ్ రాజ్కి వచ్చింది. యూఆర్ రావు షార్టెడ్ సెంటర్లో శాస్త్రవేత్త, చంద్రయాన్ 3లో కీలక పాత్ర. జేసీబీ ప్రైజు పెరుమల్ మురుగన్కి వచ్చింది. ద ఫైర్ బర్డ్ యొక్క పుస్తక రచయిత. దీని యొక్క ఇంగ్లీష్ అనువాదం చూస్తే జనని కన్నన్. నెక్స్ట్ గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ రిపోర్టు ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఇస్తుంది. ఫస్ట్ ర్యాంక్ సింగపూర్, సెకండ్ స్విట్జర్లాండ్, థర్డ్ USA, ఇండియా ర్యాంక్ 103. అది మనం స్కిప్ చేయవచ్చు. 9th ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఫరీదాబాద్ ఫ్రమ్ హర్యానా జనవరిలో జరగబోతుంది. సో థీమ్ ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ అమృత్ కాల్ అని చెప్పేసి పిలుస్తాం. ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ ఇన్ 2047 సమ్మిట్ కమ్ ఎగ్జిబిషన్ని ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా 75 years అయిపోయింది కాబట్టి మనం జరుపుతున్నాము. సంభవ్ అనేది ఆ సోషల్ జస్టిస్ మినిస్ట్రీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఢిల్లీ లోపల ఉంటుంది. దివ్యాంగుల కళాకారుల డెమాన్స్ట్రేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఎస్ వెంకటరామన్ చనిపోయిండు. సో ఆర్బీఐ మాజీ గవర్నర్ బిట్వీన్ 1990 నుంచి 92 మధ్య పనిచేస్తాడు. ఎల్పిజి రీఫార్మ్స్ అండ్ హర్షద్ మెహతా కుంభకోణం జరిగింది ఆయన కాలంలోనే. ఇది మనకు 19th November కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు గ్రూప్ 1 మెయిన్స్ కోసం ఒక ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. ఏది అంటే ఈ ఎన్నికల కోసము రాజకీయ పార్టీలకి ప్రభుత్వమే ఫండింగ్ కల్పించాలా వద్దా, సో కల్పించడం వల్ల ప్రయోజనాలు ఏంటి, అందులో సవాళ్ళు ఏంటి, పరిష్కార మార్గాలు అని చెప్పేసి 3 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతాం గ్రూప్ 1 ఆర్టికల్ లోపల. సో థ్యాంక్ యూ వెరీ మచ్.